నవయుగ కవి చక్రవర్తి పద్మశ్రీ గుర్రం జాషువా 129వ జయంతిని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. గుర్రం జాషువా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు పాల్గొని జాషువా విగ్రహానికి నివాళులర్పించారు. తెనాలి పట్టణానికి చెందిన గుర్రం జాషువా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి కవి సామ్రాట్ గుర్రం జాషువా జయంతి కార్యక్రమాన్ని శనివారం ఘనంగా జరిపారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద గుర్రం జాషువా విగ్రహానికి విజ్ఞాన సమితి సభ్యులు పాల్గొని జాషువా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నవయుగ కవి చక్రవర్తి పద్మశ్రీ గుర్రం జాషువా సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన తన సాహిత్యం ద్వారా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కొలువుదీరి ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాషువా విజ్ఞాన సమితి అధ్యక్షుడు జేన్ న్యూటన్, కార్యదర్శి పినపాటి రవికుమార్, లంకా ప్రసాదరావు, వీజండ్ల రత్నం, కొండముది రమేషు, కొమ్ము లక్ష్మణరావు, పేరిపోగు రాజగోపాల్, గద్దల ఆర్విన్, ఈపూరి ప్రేమ్ కుమార్, శరత్, అయినాల మల్లేశ్వరరావు, వెంకయ్య, ఆళ్లమూడి ప్రభాకర్, ఇందుపల్లి రాజారాం, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. విశ్వనరుడు గుర్రం జాషువా గారి 129వ జయంతి సందర్భంగా వారు స్టాచ్యూకి గ్యాలెంట్ చేసి నివాళులు అర్పించడం జరిగింది. వీరు 1940వ సంవత్సరానికి ముందర మరి మన భారతదేశంలో ఉన్నటువంటి కుల రక్కసి మీద వివిధ రకాలైనటువంటి రచనలు చేసి మానవత్వాన్ని మేలుకొల్పి సమాజంలో నూతనత్వాన్ని తీసుకురావాలని సమాజ నిర్మాణం కోసం తన సాహిత్యాన్ని ఎంతో ఇదిగా పదును పెట్టి ప్రజల్లోకి తీసుకొని పోవడం జరిగింది. ఈ గుర్రం జాషువా విజ్ఞాన సమితి ఈ కార్యక్రమాల ద్వారా ఆయన రచనలను ప్రచురించి చెప్తూ మరి ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన రచనల యొక్క గొప్పతనాన్ని మరి సమాజానికి ప్రచారం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమాజంలో మరింత మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గుర్రం జాషువా, బాబు జగజ్జీవనరావు లాంటి మహనీయుల చరిత్రలను మనన చేసుకుంటూ వారి అడుగుజాలలో ప్రయాణం చేయవలసిందిగా. గుంటూరు జిల్లా, వినుకొండ గుంటూరు జిల్లాలోది. మనం అందరం గుంటూరు జిల్లా వాళ్ళం. గుంటూరు జిల్లా భాషకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. గుంటూరు జిల్లాలో కొంచెం యాస కూడా లేనటువంటి ప్రత్యేకమైనటువంటి భాష. దాని గురించి చెప్తారు. యాస కొంచెం లేని హృదయంగమంబైన సిసలైన తెలుగు రంజిల్లు చోటు, కట్టులో బొట్టులో కడమసీమల యందు అగ్రతాంబూలంబునందు చోటు, ఆజానుబోహులై కోరమేసాల మగవారు దండిగా మసలు చోటు, కంటికింపైన చక్కని అందగత్తేలు ఇంటింట విద్యుత్తు నీరు చోటు, అవల పల్నాడు కొండవీడి ఎవరని నిలిచి జననమెత్తిన చిరుతబారునికి కూడా గురువులై వీరగాథలు గరిపే చోటు.